అందరికీ నమస్కారం. కేఎఫ్సీలో నాన్ వెజ్ తింటున్నారా? మీరు నాన్ వెజ్ ప్రియులా? సరదాగా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో కలిసి కేఎఫ్సీకి వెళ్తున్నారా? అక్కడ బకెట్లు చికెన్ ఆర్డర్ చేసి మరి లాగించేస్తున్నారా? అయితే మీరు డేంజర్ గా ఉన్నట్లే. కేఎఫ్సీలో కుళ్ళిన ఆహార పదార్థాలను పెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులే వెల్లడించారు. నగరంలో ప్రముఖ ఫుడ్ అవుట్లెట్ కేఎఫ్సీపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. అక్కడ ఏం జరుగుతుంది, తనిఖీల్లో ఏం తేలింది, మరిన్ని వివరాలు ఇప్పుడు మనం నేరుగా అధికారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మనకు కేఎఫ్సీ సంబంధించి ఇక్కడ ఈ దాడులు ఎందుకు నిర్వహించారు? అసలు మీకు ఏదైనా ఫిర్యాదు వచ్చిందా? అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ కోపనాయకులు గారు ఆదేశాలను అనుసరించి ఈరోజు వారితో పాటు కేఎఫ్సీని సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కేఎఫ్సీలో ఫ్రీజరు, అట్లాగే ప్రొపరేటరీ ఫుడ్, ప్రిపేర్ ఫుడ్, అట్లాగే రా ఫుడ్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమైనది. కొన్ని లేబులింగ్ సాసుల మీద లేబులింగ్ లేకపోవడం అనేది గమనించడం జరుగుతుంది. అట్లే ఫ్రీజ్ ఐటమ్స్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు లేదని కూడా చూడడం జరిగింది. అట్లాగే ప్రిపేర్ ఫుడ్ ఏ విధంగా కలర్స్ కలుపుతున్నారా, ఏ ప్రిపేర్ ఫుడ్లో ఏటేటి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు అని క్షుణ్ణంగా పరిశీలించమైనది. అయితే లోటుపాట్లు కొన్ని చోట్ల కనబడుతున్నాయి. అందు నిమిత్తము ఈ ఫుడ్ ల్యాబొరేటరీ చెన్నై బ్యూరో వెరిటేజ్ ఫుడ్ ల్యాబొరేటరీకి 3 శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొపరేటరీ ఫుడ్లో పరోటా, చీజ్ బ్లాక్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే చికెన్ హాట్ క్రిస్పీ కూడా ప్రిపేర్ ఫుడ్ కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఏదైనప్పటికీ ప్రజలకి మంచి ఆహారం అందించలో కేఎఫ్సీకి ముందు ఉంటుందని చెప్పి అందరూ అంటుంటారు, కానీ లోటుపాట్లు అయితే ఉన్నాయి. నిన్న పబ్లిక్ ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి బర్గర్ తినిన తర్వాత వాళ్ళకి వామిటింగ్స్ అయ్యాయి అని చెప్పేసి వారి కంప్లైంట్ మా హైదరాబాద్కి ఐఎఫ్సీ కోర్నాలకి చెప్పడం జరిగింది. వారి ఆదేశం ప్రకారంగా మేము కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ 3 రకాల శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తున్నాము. ఏదైనా ఇంటికి ప్రజలకి మంచి ఆహారం అందించట్లో, నాణ్యతమైన ఫుడ్ అందించట్లో, అలాగే కలర్ లేని ఫుడ్, టేస్టింగ్ షాట్ లేని ఫుడ్ అందించట్లో అన్ని హోటల్స్ కూడా పాటించాలని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. గత రాత్రి నాకు వచ్చినట్టు ఫిర్యాదు ప్రకారంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జేఎస్ఓగా పనిచేస్తున్న అతను ఫ్యామిలీతో వచ్చి కొన్ని పదార్థాలు అంటే బర్గర్ అట్లాంటి పదార్థాలు తినడం వల్ల వాంతి విరోచన వచ్చినట్టు సమాచారం మేరకు నేను, మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాలు, మా సిబ్బందితో వచ్చి శాంపిల్స్ తీసి మరి ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. వచ్చిన నివేదికల ప్రకారంగా వారిపైన కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తాం. చూశారు కదా, కర్నూలులోని కేఎఫ్సీలో ఫుడ్ ఎంత డేంజరస్ గా ఉందో. తింటే గనక అనారోగ్య పాలవడం ఖాయమే. చికెన్ లవర్స్ జర సోచో. చికెన్ తినాలనే ఆశ ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.